జై శ్రీరామ్. ధర్మరాజుకు ఒకానొక రోజున ధర్మ సందేహం వచ్చిందంట. అదేమిటంటే, స్త్రీ పురుషులలో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని ఆ ధర్మ సందేహాన్ని వివరించమని భీష్మ పితామహుడిని అడిగాడంట. దానికి భీష్మ పితామహుడు నవ్వి, సరే, నీకు ఈ విషయానికి నువ్వేవైతే ప్రశ్న అడిగావో ఆ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ చెప్తాను. ఆ కథలో సమాధానం నీకు దొరకవచ్చు, ఒకసారి శ్రద్ధగా విను అని చెప్పాడంట. ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు భీష్మ పితామహుడు. పూర్వము భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు. అతను ధర్మనిరతుడు, సత్యసంధుడు, అలాగే ప్రజలను కన్నబిడ్డలుగా బాగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానం లేదు. అపుత్రస్య గతిర్నాస్తి అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైనా లేడే అనే బాధతో అగ్నిదేవుడిని ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం చేశాడంట. అగ్నిదేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడంట ఆ రాజుకి. విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజైన తను నా అనుమతి లేకుండా ఈ భంగస్వనుడు యజ్ఞం చేసి 100 కుమారులను అగ్నిదేవుని ద్వారా పొందుతాడు అని అతను ఆగ్రహం చెంది బాగా కోపంతో, ఉద్రేకంతో ఆవేశాన్ని పొందున్నాడు. అప్పుడు ఆ ఇంద్రుడు ఈ రాజుకి నేను తగిన శిక్ష వేయాలి అని భావించి తన ఆహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు. శిక్ష వేసి తగిన సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్ళాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేశాడు వేటలో. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటో తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే మార్గం మార్చేశాడు కాబట్టి. ఇంతలో అతడికి బాగా దాహం వేసింది ఆ రాజుకి, భంగస్వనుడికి. అటు ఇటు చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. మంచినీళ్ళు తాగాలనిపించింది. వెంటనే గుర్రం దిగి కొలంలో నీటిని ఇతను తాగాడు, గుర్రానికి కూడా తాపాడు. స్ఫటికంలా స్వచ్ఛమైనటువంటి ఆ నీటిని చూడగానే అక్కడ స్నానం చేయాలి అనిపించింది. అందులో మునిగాడు. ఆ యొక్క కొలంలో స్నానం చేశాడు. ఆ కొలనులో స్నానం చేసి మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. ఇదంతా ఎవరి మహిమ? ఇంద్రుని యొక్క మహిమ. ఆయాచితంగా ప్రాప్తించిన ఈ శ్రీ మనసే మనిషికి అర్థమని, మనమే ఆ దేవుని ప్రతిరూపమని తెలుసుకున్నాను. నేను తెలిసి నిలిచాను, నేను తెలిసి నిలిచాను. కంటికి ముందు కనిపించేవి కను పాపలకు అందనివి నా మనసు అనే అద్దంలో జ్ఞాన రూపమై నిలిచాయి. నీ ఘనతను నాలో చాటాయి, నీ ఘనతను నాలో చాటాయి. మనసే మనిషికి అద్దమని, మనమే దేవుని ప్రతిరూపమని తెలుసుకున్నాను. నేను తెలిసి నిలిచాను. ఆది అంతం లేని చైతన్యం ఆ సముద్రం లాగా నిశ్చలమై పొట్టున ఉన్న అలల మాదిరి నీలో మేమని తెలిపావు, మాలో నీవై నిలిచావు. మనసే మనిషికి అర్థమని, మనమే దేవుని ప్రతిరూపమని తెలుసుకున్నాను. నేను తెలిసి నిలిచాను. కర్మభూమిగా ఈ భూమి మాత బిడ్డలుగా జన్మించి ఆ పరమాత్ముని అనుభవమే పొంది హృదినే గుడిగా చేశాను. నీ మూర్తిని నాలో నిలిపాను, నీ మమతను నాలో నింపాను. మనసే మనిషికి అర్థమని, మనమే దేవుని రూపమని తెలుసుకున్నాను. నేను తెలిసి నిలిచాను.
అనేది ఈ యొక్క స్త్రీ రూపంలో ఉన్నటువంటి మహారాజు. ఇక స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ రాజు చెప్పిన మాట ఆ కుమారులందరూ విని ఒకప్పటి అతను తమ తండ్రి కనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు, నేను రాజుకు కీడు చేద్దామనుకుంటే ఇది ఇతడికి మేలు అయిందే, ఎలాగైనా వీరి మధ్య నేను వాళ్ళ మధ్య భేదాభిప్రాయాల్ని కలిగించాలి అని చెప్పి అతను ఒక బ్రాహ్మణుని యొక్క రూపం దాల్చి ఈ యొక్క భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి, అంటే మొదటిగా రాజకుమారులుగా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమి వెర్రి, ఎవరినో తీసుకొచ్చి మీరు మీ తమ్ముళ్ళని చెప్పగానే నమ్మడమేనా? అసలు ఇతను మీ తండ్రా? మీరు ఎట్లా నమ్మారు ఇతను మీ తండ్రిని? ఎవరికో పుట్టిన కుమారులను మీ తమ్ముళ్ళు ఎలా కాగలుగుతారు అని వారిలో వాళ్ళకి కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి, రాజకుమారులు మీకు సోదరులు ఎలా అవుతారని వాళ్ళ మధ్య ద్వేషం కలిగేటట్టుగా వాళ్లకు చెప్పాడు. అంటే ఇక్కడ చెప్పాడు రాజకుమారులకి, అక్కడ ముని కుమారులకు కూడా చెప్పాడు. ఆ తర్వాత అన్నదమ్ముళ్ళు బద్ధశత్రువులైపోయి ఒకరికొకరు కలహించుకొని యుద్ధం చేసుకొని చివరికి అందరూ మరణించారు. మనకు తెలిసిందే కదా, ఎప్పుడు మాటలు వింటే చెడిపోతామనేది. అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఈ భంగస్వనుడు గుండెలు బాదుకొని రోధించసాగింది. ఆమె స్త్రీ రూపంలో ఉంది కదా, బాధపడుతుంది. ఎందుకని? పురుషుడిగా ఉన్నప్పుడు ఉన్న కుమారులు, ఇప్పుడు స్త్రీ రూపంలో ఉన్నటువంటి కుమారులు అందరూ చనిపోయారు. ఆమెకు కలిగిన సంతానం అంతా మరణించారు. ఇప్పుడు ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రాహ్మణ రూపంతో, అమ్మా నీవెవరు, ఎందుకు ఇలా రోధిస్తున్నావు అని ఆ రాజు దగ్గరికి వచ్చాడు. స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆమె దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞం చేయడము, కుమారులను కనడము, అడవిలో దారి తప్పి కొలం నీళ్లు తాగి స్త్రీగా మారిపోవటము, ముని ద్వారా కుమారులను కనడము పూసగుచ్చినట్లుగా చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజ రూపంతో ప్రత్యక్షమై, రాజా, నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞం చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు. దానికి స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆమె, దేవా, అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తినా? కనుక నన్ను దయతో రక్షించుము అని వేడుకోగా ఆ మాటలు కరిగిపోయిన ఇంద్రుడు, రాజా, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను. ఎవరు కావాలో నీవే ఎంచుకో అన్నాడు. ఆమె, అంటే రాజు కదా, స్త్రీ రూపంలో ఉన్నాడు. ఆమె నవ్వుతూ సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరింది. అదేమిటి రాజా, మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ భంగస్వన మహారాజు, వారు కూడా నా పుత్రులే, వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా. నేను 9 మాసాలు మోసి కని పెంచాను కదా, కాబట్టి ఆ తల్లి ప్రేమే గొప్పది తండ్రి ప్రేమ కంటే అని చెప్పింది స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ మహారాజు. ఇంద్రుడు సంతోషంతో, రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను. నీ కుమారులు అందరినీ బ్రతికిస్తాను. నువ్వు పురుష రూపంలో ఉన్నప్పుడు నీకు కలిగిన సంతానము, స్త్రీ రూపంలో ఉన్నప్పుడు నీకు కలిగిన సంతానం అందరినీ బ్రతికిస్తాను. రాజా, నీకు ఇంకొక వరం కూడా ఇస్తున్నాను. నీవు పోగొట్టుకున్నటువంటి నీ యొక్క పురుష రూపం తిరిగి నీకు ఇస్తున్నాను అని. దానికి ఆమె, ఇంద్రదేవ, మహేంద్ర, నా కుమారులను బ్రతికించావు, అదే చాలు. నేను ఇలాగే స్త్రీలాగే ఉంటాను. ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క మహత్యం కానీ అందులో ఉన్నటువంటి ఆ మాధుర్యం కానీ నేను అనుభవిస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యంతో, అదేమిటి రాజా, పురుషుడమైన నీవు స్త్రీగా ఉండిపోతానడానికి కారణం ఏమిటి? ఎందుకు అలా ఉంటానంటున్నావు? నేను నీకు పురుష రూపం ఇస్తానని చెప్తున్నాను కదా అని అడిగాడు. స్త్రీగా ఉన్నటువంటి ఆ రాజు సిగ్గుపడి, మహేంద్ర, నేను స్త్రీగా ఉండడంలో ఆనందపడుతున్నాను. ఇందులో ఉన్న తృప్తి నాకు పురుష రూపంలో ఉన్నప్పుడు కనపడలేదు కనుక ఇలాగే ఉండిపోతాను. దేవేంద్రుడు నవ్వి, అలాగే నీకు నచ్చినట్టుగా ఉండుగాక అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. ఈపై మొత్తం కథ అంతా ధర్మరాజుకు భీష్ముడు చెప్పాడు. ఇప్పుడు చెప్పు యుధిష్ఠిరా, ఇప్పుడు నీకు సమాధానం దొరికిందా? కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందో నీకు సమాధానం వచ్చిందా అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, శ్రీ జన్మ యొక్క ఔన్నత్యము అర్థమైన ధర్మరాజు మౌనంగా తల ఊపాడు. ధర్మరాజు ఈ విధంగా
భీష్మ పితామహుడు కథలో నుండే ధర్మరాజు సమాధానం వెతుక్కునేలా కథ తెలియజేశారు. ఈ కథలో విన్నటువంటి అంశాన్ని మీ అభిప్రాయంలో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తల్లికి తండ్రికి ఇద్దరికి సమానంగా ఉంటుందా కుటుంబం పట్ల అనురాగం అనేది, లేదా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటుందా అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ.